Okay, now we are going to discuss about the angular momentum and inertia tensor. We have derived the equation of motion of a rotating rigid body where the particles are rotating about a fixed axis and omega and r bar are perpendicular to each other. So last class lo manam derive chesunnam equation of motion of a rotating rigid body. So ఆ కేసులో the relation between the angular momentum and angular velocity L is equal to I omega is very simple. So ఈ ఈక్వేషన్ డెరైవ్ చేయడం కొంచెం ఈజీనే. But when the axis of rotation does not coincide with any principal axis of inertia, the relation between L and omega becomes complicated. So last class లో ఏమైంది, రొటేటింగ్ రిజిడ్ బాడీ ప్రిన్సిపల్ యాక్సిస్తో కోయిన్సైడ్ అయితే దాని యొక్క మోషన్కి ఈక్వేషన్ని కనుక్కున్నాం L ఈజ్ ఈక్వల్ టు I ఒమేగా. ఇప్పుడు కేసు ఏంటంటే ఆ రొటేటింగ్ రిజిడ్ బాడీ ప్రిన్సిపల్ యాక్సిస్తో కోయిన్సైడ్ అవ్వకపోతే L ఈజ్ ఈక్వల్ టు I ఒమేగా అనే ఈక్వేషన్ని డిరైవ్ చేయడం somewhat difficult. So in this case the angle between L and omega is different from 0. The body moves with same angular speed. లాస్ట్ క్లాస్లో ఎలాగైతే ఉందో ఇక్కడ కూడా బాడీ మూవ్స్ విత్ సేమ్ యాంగులర్ స్పీడ్, ఒమేగా యాంగులర్ వెలాసిటీతోనే రొటేట్ అవుతూ ఉంది. బట్ చేంజెస్ ద యాక్సిస్ ఆఫ్ రొటేషన్ విత్ టైం. టైంకి అనుగుణంగా యాక్సిస్ ఆఫ్ రొటేషన్ అంతా చేంజ్ అవుతూ ఉంటుంది. ఎప్పుడు? ప్రిన్సిపల్ యాక్సిస్తో కోయిన్సైడ్ అవ్వనప్పుడు. అయితే ఆ రిలేషన్ని ఎలా మనం ఇప్పుడు డిరైవ్ చేయాలి? నౌ ద మోషన్ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్, ఆ మోషన్ని ఎలా ఎక్స్ప్రెస్ చేయొచ్చు అంటే the components of the angular velocity in the direction of 3 axes of a coordinate system which is attaching to the rotating body. So 3 axes of a coordinate system 3D dimension లో మనం తీసుకుంటున్నాం. ఆ 3D యాక్సిస్ ని రొటేటింగ్ బాడీకి అటాచ్ చేస్తూ మనం ఇప్పుడు ఈ ఈక్వేషన్ ని రాబట్టాలి. L is equal to I omega. ఎలా? ఇప్పుడు చూద్దాం. So the general equation of ith particle may be written as, సో ith పార్టికల్ 3 కోఆర్డినేట్ సిస్టమ్స్లో మనం తీసుకుంటున్నాం కదా, సో ఈ విధంగా మనం రాసుకోవచ్చు. L ఈజ్ ఈక్వల్ టు సిగ్మా ఎంఐ ఆర్ఐ ఇంటూ విఐ బార్. సో ఇక్కడ వి వాల్యూ మనకు తెలుసు, లీనియర్ వెలాసిటీ ఆఫ్ ద పార్టికల్. లాస్ట్ క్లాస్లో మనం డిరైవ్ చేసుకున్నాం. సో దాని నుంచి మనం వి వాల్యూ ఒమేగా బార్ ఇంటూ ఆర్ బార్గా రాసుకున్నాం. సో ఇక్కడ ఈ విధంగా రిప్రజెంట్ చేసాం, సిగ్మా ఎంఐ ఇంటూ ఆర్ఐ ఇంటూ ఒమేగా బార్ ఇంటూ ఆర్ఐ. ఈ విధంగా మనం రాసుకున్నాం. లాస్ట్ క్లాస్లో మనం రాసుకున్నాం అదేంటంటే ఏ బార్ క్రాస్ బి బార్ క్రాస్ సి బార్ ఈజ్ ఈక్వల్ టు ఏ బార్ డాట్ సి బార్ ఇంటూ బి బార్ మైనస్ ఏ బార్ డాట్ బి బార్ ఇంటూ సి బార్. సో ఈ విధంగా లాస్ట్ క్లాస్లో మనం డిరైవ్ చేసుకున్నాం. సో దాని నుంచి రాసుకున్న స్టెప్నే ఇక్కడ మనం రాసుకున్నాం. ఎల్ ఈజ్ ఈక్వల్ టు సిగ్మా ఎంఐ ఆర్ఐ డాట్ ఆర్ఐ ఇంటూ ఒమేగా బార్ మైనస్ ఆర్ఐ డాట్ ఒమేగా బార్ ఇంటూ ఆర్ఐ. సో లాస్ట్ క్లాస్లో మాదిరిగా ఇక్కడ రాసుకున్నాం. సో ఇక్కడ ఈ ఈక్వేషన్కి కాంపోనెంట్ ఫామ్ని మనం రాసుకుంటున్నాం. సో నౌ వీ షిల్ కన్సిడర్ ద కాంపోనెంట్ ఫామ్ ఆఫ్ ఈక్వేషన్ 1 యాజ్ హియర్ పొజిషన్ వెక్టార్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఐఎక్స్ఐ ప్లస్ జేవైఐ ప్లస్ కేజెడ్ఐ. సో ఈ విధంగా మనం దాన్ని రాసుకుందాం. అదేవిధంగా ఒమేగా బార్ని రిప్రజెంట్ చేసుకుంటున్నాం ఐ ఒమేగా ఎక్స్ ప్లస్ జే ఒమేగా వై ప్లస్ కే ఒమేగా జెడ్. సో వీటిని ఉపయోగించి ఈ ఈక్వేషన్లో మనం సబ్స్టిట్యూట్ చేయాలి. సో ఫస్ట్ ఆర్ఐ డాట్ ఆర్ఐ, సో ఐఎక్స్ఐ జేవైవై కేజెడ్ఐ డాట్ ఐఎక్స్ఐ జేవైఐ కేజెడ్ఐ. సో ఈ డాట్ ప్రోడక్ట్ మనకు తెలుసు కాబట్టి దాని యొక్క రిజల్ట్ ఈ విధంగా ఉంటుంది, ఎక్స్ఐ స్క్వేర్ ప్లస్ వైఐ స్క్వేర్ ప్లస్ జెడ్ఐ స్క్వేర్. ఇప్పుడు ఆర్ఐ డాట్ ఆర్ఐ వాల్యూ ఇక్కడ ఉంది కదా, ఈ ప్లేస్లో ఆ వాల్యూని సబ్స్టిట్యూట్ చేస్తాం. అదేవిధంగా ఒమేగా బార్ వాల్యూని ఇక్కడ మనం రాసుకున్నాం కదా, ఈ వాల్యూస్ అన్నిటినీ కూడా ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తాం. సో ఎల్ ఈజ్ ఈక్వల్ టు సిగ్మా ఎంఐ ఆర్ఐ డాట్ ఆర్ఐ ప్లేస్లో మనం ఇక్కడ డిరైవ్ చేసుకున్నాం ఎక్స్ఐ స్క్వేర్ ప్లస్ వైఐ స్క్వేర్ ప్లస్ జెడ్ఐ స్క్వేర్. సో ఆ వాల్యూని ఇక్కడ రాసాము ఇంటూ ఒమేగా బార్. సో ఒమేగా బార్ వాల్యూని మనం ఇక్కడ రాసుకున్నాం ఐ ఒమేగా ఎక్స్ ప్లస్ జే ఒమేగా వై ప్లస్ కే ఒమేగా జెడ్. సో ఇక్కడ మైనస్ ఉంది, మైనస్ ఆర్ఐ డాట్ ఒమేగా బార్ది ఎక్స్ఐ ఒమేగా ఎక్స్ ప్లస్ వైఐ ఒమేగా వై ప్లస్ జెడ్ఐ ఒమేగా జెడ్. ఇంకా లాస్ట్లో ఏముంది ఆర్ఐ. సో ఆర్ వాల్యూ మనకు తెలుసు ఐఎక్స్ఐ ప్లస్ జేవైఐ ప్లస్ కేజెడ్ఐ. ఈ విధంగా మనం ఆ వాల్యూస్ అన్నిటిని ఆ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేసాం. సో ఇక్కడ ఐ ఒమేగా ఎక్స్తో
మూడు టర్మ్స్ని మల్టిప్లై చేయాలి. అదేవిధంగా జే ఒమేగా వైతో, అదేవిధంగా కే ఒమేగా జెడ్తో. సేమ్ అదే మాదిరిగా కింది స్టెప్లో కూడా ఐఎక్స్ఐతో 3 టర్మ్స్ని మల్టిప్లై చేయాలి, జేవైఐతో 3 టర్మ్స్ని మల్టిప్లై చేయాలి, అదేవిధంగా కేజెడ్ఐతో 3 టర్మ్స్ని మల్టిప్లై చేయాలి. ఐ ఒమేగా ఎక్స్ ఎక్స్ఐ స్క్వేర్ ప్లస్ ఐ ఒమేగా ఎక్స్ వైఐ స్క్వేర్ ప్లస్ ఐ ఒమేగా ఎక్స్ జెడ్ఐ స్క్వేర్. అదేవిధంగా జే ఒమేగా వైతో, జే ఒమేగా వై సేమ్ ఎక్స్ఐ స్క్వేర్ ప్లస్ జే ఒమేగా వై వైఐ స్క్వేర్ ప్లస్ జే ఒమేగా వై జెడ్ఐ స్క్వేర్. అదేవిధంగా కే ఒమేగా జెడ్ ఎక్స్ఐ స్క్వేర్ ప్లస్ కే ఒమేగా జెడ్ వైఐ స్క్వేర్ ప్లస్ కే ఒమేగా జెడ్ జెడ్ఐ స్క్వేర్. ఈ విధంగా పైన 3 టర్మ్స్ని ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. సో కింద నెక్స్ట్ కింది స్టెప్లో మైనస్ ఉంది కాబట్టి మైనస్ రాసుకున్నాం, అన్నిటికీ మైనస్ వస్తుంది. ఐఎక్స్ఐతో అన్ని టర్మ్స్ని ఎక్స్పాండ్ చేస్తున్నాం. సో ఐఎక్స్ఐ ఇంటూ ఎక్స్ఐ ఒమేగా ఎక్స్, ఎక్స్ఐ ఇంటూ ఎక్స్ఐ ఎక్స్ఐ స్క్వేర్, ఐఎక్స్ఐ స్క్వేర్ ఒమేగా ఎక్స్ ప్లస్ ఐఎక్స్ఐ వైఐ ఒమేగా జెడ్ ప్లస్ ఐఎక్స్ఐ జెడ్ఐ ఒమేగా జెడ్. సో ఈ విధంగా ఫస్ట్ టర్మ్తో ఈ 3 టర్మ్స్ని మల్టిప్లై చేసాము. సో అన్నిటికీ మైనస్. సో మైనస్ ఉంది కాబట్టి కామన్గా అన్నిటికీ మైనస్ వస్తుంది. సో అదేవిధంగా ఇప్పుడు సెకండ్ టర్మ్తో జేవైఐ ఇంటూ ఎక్స్ఐ ఒమేగా ఎక్స్, ఎక్స్ఐ ఒమేగా ఎక్స్ మైనస్ జేవైఐ ఇంటూ వైఐ ఒమేగా వై, వైఐ ఇంటూ వైఐ వైఐ స్క్వేర్ ఒమేగా వై మైనస్ జేవైఐ ఇంటూ జెడ్ఐ ఒమేగా జెడ్. సో ఈ విధంగా మనం ఆ స్టెప్ని రాసుకున్నాం. నెక్స్ట్ కేజెడ్ఐతో మైనస్ కేజెడ్ఐ ఇంటూ ఎక్స్ఐ ఒమేగా ఎక్స్ మైనస్ కేజెడ్ఐ ఇంటూ వైఐ ఒమేగా వై మైనస్ లాస్ట్ టర్మ్ మైనస్ కేజెడ్ఐ ఇంటూ జెడ్ఐ ఒమేగా జెడ్, జెడ్ఐ ఇంటూ జెడ్ఐ జెడ్ఐ స్క్వేర్ ఒమేగా జెడ్. ఈ విధంగా ఆ స్టెప్ని రాసుకున్నాం. ఇప్పుడు ఈ స్టెప్ నుంచి ఐ టర్మ్స్ని అన్నిటినీ కామన్ చేయాలి. అయితే ఇక్కడ క్యాన్సిలేషన్వి ఉన్నాయి, బాగా గమనించండి. ఐ ఒమేగా ఎక్స్ ఎక్స్ఐ స్క్వేర్, సో ఇక్కడ ప్లస్, ఇది మైనస్, సో ఈ రెండు క్యాన్సిల్ అవుతాయి. అదేవిధంగా జే ఒమేగా వై వైఐ స్క్వేర్ ప్లస్, ఇది మైనస్, 2 టర్మ్స్ క్యాన్సిల్ అయ్యాయి. అదేవిధంగా కే ఒమేగా జెడ్ జెడ్ఐ స్క్వేర్ మైనస్ కే ఒమేగా జెడ్ జెడ్ఐ స్క్వేర్. సో రిమైనింగ్ టర్మ్స్ని కామన్ చేస్తే మనకి ఈ స్టెప్ వస్తుంది. సో ఇక్కడ సిగ్మా ఎంఐ, సో ఎక్స్ఐ స్క్వేర్ ఇక్కడ ఉన్న ఎక్స్ఐ స్క్వేర్ క్యాన్సిల్ పోయాయి కాబట్టి ఇక్కడ మిగిలింది పై టర్మ్లో వైఐ స్క్వేర్ ప్లస్ జెడ్ఐ స్క్వేర్, ఆ టర్మ్స్ని ఇక్కడ రాసాము. ఒమేగా ఎక్స్ ఉంది కాబట్టి ఒమేగా ఎక్స్ రాసాము రెండింటి కామన్గా. మైనస్ కింది స్టెప్పుల్లో ఏమేమి ఉంది, ఎక్స్ఐ స్క్వేర్ ఇక్కడ క్యాన్సిల్ అయిపోయింది ఆ టర్మ్ కాబట్టి దీంతో మనకు అవసరం లేదు. సో ఎక్స్ఐ వైఐ ఒమేగా వై, మళ్ళీ మైనస్ ఉంది కాబట్టి మైనస్ ఎక్స్ఐ జెడ్ఐ ఒమేగా జెడ్. ఈ విధంగా ఈ ఐ టర్మ్స్ అన్నిటి కామన్ తీసాం. అదేవిధంగా ఇప్పుడు ప్లస్ జే టర్మ్స్, వైఐ స్క్వేర్ ఇక్కడ క్యాన్సిల్ అవుతుంది, అదేవిధంగా జేవై వైఐ స్క్వేర్ ఒమేగా వై క్యాన్సిల్ అవుతుంది. రిమైనింగ్ రాయాలి మనం ఎక్స్ఐ స్క్వేర్ ప్లస్ జెడ్ఐ స్క్వేర్, ఎక్స్ఐ స్క్వేర్ ప్లస్ జెడ్ఐ స్క్వేర్, ఇక్కడ ఒమేగా వై ఉంది కాబట్టి ఇంటూ ఒమేగా వై రాసాము. కింద మైనస్ ఈ టర్మ్ క్యాన్సిల్ పోతుంది, ఫస్ట్ది లాస్ట్ది రాయాలి. వైఐ ఎక్స్ఐ ఒమేగా ఎక్స్, వైఐ ఎక్స్ఐ ఒమేగా ఎక్స్, అదేవిధంగా వైఐ జెడ్ఐ ఒమేగా జెడ్. ఈ విధంగా మైనస్ టర్మ్స్ని జే రాసాము కామన్ తీసి. ఇప్పుడు కే టర్మ్స్ సేమ్ అలానే, కే ఒమేగా జెడ్ జెడ్ఐ స్క్వేర్, కే ఒమేగా జెడ్ జెడ్ఐ స్క్వేర్ క్యాన్సిల్ పోయింటాయి కాబట్టి ఇక్కడ మిగిలింది మనకి ఎక్స్ఐ స్క్వేర్ వైఐ స్క్వేర్ ఒమేగా జెడ్. ఆ విధంగా మనం రాసుకున్నాం. మైనస్ ఉంది కాబట్టి మైనస్, సో లాస్ట్ టర్మ్ క్యాన్సిల్ పోయింది, ఈ రెండు రాస్తాము. జెడ్ఐ ఎక్స్ఐ ఒమేగా ఎక్స్ ఈ విధంగా రాసాం, జెడ్ఐ వైఐ ఒమేగా వై. సో ఈ విధంగా మనం సింపుల్గా ఈ స్టెప్స్ని డెరైవ్ చేసుకోవచ్చు. అయితే ఇక్కడ నుంచి మనకి గమనించండి, వీ నో దట్ ఎల్ ఈజ్ ఈక్వల్ టు ఐఎల్ఎక్స్ ప్లస్ జేఎల్వై కేఎల్. ఇక్కడ మనం గమనిస్తే ఐజేకే టర్మ్స్ని ఇక్కడ ఎల్ఎక్స్ ఎల్వై ఎల్జెడ్తో కంపేర్ చేసుకోవచ్చు.
సో 2 and 3 ఈక్వేషన్స్ నుంచి మనం ఎల్ఎక్స్ ఏం రాసుకోవచ్చు అంటే సిగ్మా ఎంఐ వైఏ స్క్వేర్ ప్లస్ జెడ్ఏ స్క్వేర్ ఒమేగా ఎక్స్, ఇక్కడ ఉన్నదంతా కూడా ఐటమ్ అదంతా ఎల్ఎక్స్ ప్లేస్లో రాసాము. సో ఎల్ఎక్స్ ప్లేస్లో ఐ టర్మ్ యొక్క కోఎఫిషియంట్, సో ఈ టర్మ్ అంతా కూడా ఎల్వై, ఈ టర్మ్ అంతా కూడా ఎల్జెడ్, ఆ 3 టర్మ్స్ని ఈ విధంగా మనం ఇక్కడ రాసుకున్నాము. సో ఇట్ ఈస్ ఆబ్వియస్ ఫ్రమ్ ఈక్వేషన్ 4 దట్ ద కాంపోనెంట్ ఆఫ్ ఎల్ ఇన్ ఎక్స్ డైరెక్షన్ ఇన్వాల్వ్స్ 3 సపరేట్ క్వాంటిటీస్. సో 3 సపరేట్ క్వాంటిటీస్గా మనకి ఎల్ యొక్క కాంపోనెంట్స్ ఉన్నాయి. సో దీస్ క్వాంటిటీస్ ఆర్ నోన్ అండ్ ఇనర్షియల్ కోఎఫిషియెంట్స్ ఆఫ్ ది మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ ఎ రొటేటింగ్ బాడీ whose angular velocity vector changes with time. So thus we can write Ixx is equal to, ఇక్కడ ఉన్న ఫస్ట్ టర్మ్ని మనం రాస్తున్నాం సిగ్మా ఎంఐ వైఐ స్క్వేర్ ప్లస్ జెడ్ఐ స్క్వేర్. సో దీన్నే మనం సిగ్మా ఎంఐ ఆర్ఐ స్క్వేర్ మైనస్ ఎక్స్ఐ స్క్వేర్గా రాసుకోవచ్చు. ఐఎక్స్వై దీన్ని మనం సెకండ్ స్టెప్గా రాస్తున్నాం మైనస్ సిగ్మా ఎంఐ ఎక్స్ఐ వైఐ. అదేవిధంగా ఐఎక్స్జెడ్ ఇక్కడ ఉన్న మైనస్ సిగ్మా ఎంఐ ఎక్స్ఐ జెడ్ఐ. ఈ విధంగా కాంపోనెంట్స్ అన్ని రాసుకున్నాము. దీస్ ఆర్ కాల్డ్ ఇనర్షియల్ కోఎఫిషియన్స్. వీటినే మనం ఇనర్షియల్ కోఎఫిషియన్స్ అంటాము. సో ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇనర్షియల్ కోఎఫిషియన్స్ ఈక్వేషన్ 4 కెన్ బి రిటన్ యాజ్ ఎల్ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఐఎక్స్ఎక్స్ ఒమేగా ఎక్స్ ప్లస్ ఐఎక్స్వై ఒమేగా వై ప్లస్ ఐఎక్స్జెడ్ ఒమేగా జెడ్. ఈ విధంగా మనం ఎల్వై ఎల్జెడ్కి కూడా రాసుకుంటాము. దాన్ని మ్యాట్రిక్స్ ఫామ్లో ఈ రకంగా ఎక్స్ప్రెస్ చేస్తాము. ఎల్ఎక్స్ ఎల్వై ఎల్జెడ్, IXX, IXY, IXZ, IYX, IYY, IYZ, IZX, IZY, IZZ ఇంటూ ఒమేగా ఎక్స్ ఒమేగా వై ఒమేగా జెడ్. సో ఈ విధంగా మ్యాట్రిక్స్ రూపంలోకి మనం మార్చాము. డయాగోనల్ ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో IXX, IYY, IZZ ఆర్ కాల్డ్ యాజ్ ప్రిన్సిపల్ మూమెంట్స్ ఆఫ్ ఇనర్షియా అరౌండ్ X, Y అండ్ Z యాక్సెస్ రెస్పెక్టివ్లీ. వాటిని మనం ప్రిన్సిపల్ మూమెంట్స్ ఆఫ్ ఇనర్షియా అంటాము. ద అదర్ 6 టర్మ్స్ మిగతావి ఏవైతే ఉన్నాయో ఈ 3 కాక ఇక్కడ ఉన్న 3 ఇక్కడ ఉన్న 3, సో ఆ 6 టర్మ్స్ని మనం ఆఫ్ డయాగోనల్ టర్మ్స్ లేదా ప్రోడక్ట్ ఆఫ్ ఇనర్షియా అంటాము. ఈక్వేషన్ 7 కెన్ బి ఎక్స్ప్రెస్డ్ ఇన్ మోర్ కాంపాక్ట్ ఫామ్ బై యూజింగ్ ద సింబల్స్ 1, 2, 3 ఫర్ XYZ రెస్పెక్టివ్లీ. సో XYZ బదులుగా 1, 2, 3ని మనం రిప్రజెంట్ చేసుకుంటున్నాం మన కన్వీనియన్స్ కోసం. సో L mu is equal to sigma nu is equal to 1, 2, 3 I mu nu omega nu. సో where mu is equal to 1, 2 and 3. ఈ విధంగా మనం 1, 2, 3 ఫామ్స్లో రాసుకున్నాము ఇన్స్టెడ్ ఆఫ్ XYZ బదులుగా. ఇప్పుడు చూడండి, సో ద మోర్ ఎలిగెంట్ వెక్టర్ ఫార్మ్ ఆఫ్ ఈక్వేషన్ 8 ఈజ్ L is equal to I omega bar, where omega is the vector with 3 components omega x, omega y and omega z, and I stands for an operator called tensor. It has rank 2 with 9 components. ఇక్కడున్న I సింబాలిక్గా రిప్రజెంట్ చేస్తున్నాం కదా, దీన్ని మనం టెన్సర్ అంటున్నాం. సో దాన్ని ఈ విధంగా రిప్రజెంట్ చేయొచ్చు. I టెన్సర్ ఈజ్ ఈక్వల్ టు XYZలో అయితే ఈ విధంగాను, 1, 2, 3లలో అయితే ఈ విధంగాను రిప్రజెంట్ చేయొచ్చు. I tensor is a new type of quantity and is called a tensor of second rank. A tensor of 0 rank has only one component and therefore is a scalar. A tensor of first rank has 3 components and equivalent to a vector. 0 rank tensor అయితే 1 కాంపోనెంటే ఉంటుంది కాబట్టి అది స్కేలార్గా మనం పరిగణిస్తాము. ఫస్ట్ ర్యాంక్ టెన్సర్ అయితే 3 కాంపోనెంట్స్ మనకు వస్తాయి కాబట్టి దాన్ని మనం వెక్టార్గా పరిగణించవచ్చు. A tensor of second rank has 9 components. So second rank యొక్క టెన్సర్కి 9 components ఉంటాయి. I tensor is named as inertia tensor. సో దీన్నే మనం inertia tensor అంటాం. The physical meaning of equation 9 ఇక్కడ L is equal to I omega, I tensor omega is that, ఏంటి దాని అర్థం అంటే when inertia tensor operates on angular velocity vector omega. ఇనర్షియా టెన్సర్ అంటే ఇది, యాంగులర్ వెలాసిటీ వెక్టర్ అంటే ఇది. వెన్ ఇనర్షియా టెన్సర్ ఆపరేట్స్ ఆన్ యాంగులర్ వెలాసిటీ వెక్టర్ ఒమేగా, ఇట్ ప్రొడ్యూసెస్ ఎ న్యూ వెక్టర్ విచ్ ఈజ్ యాంగులర్ మొమెంటం వెక్టర్ ఎల్. సో ప్రిన్సిపల్ యాక్సిస్తో కోయిన్సైడ్ అయినప్పుడు L ఈక్వల్ టు I ఒమేగా ఈజీగా మనం ప్రూవ్ చేసాం. బట్ ప్రిన్సిపల్ యాక్సిస్తో కోయిన్సైడ్ అవ్వనప్పుడు ఇంత ప్రాసెస్ మనకు ఉంటుంది. మొత్తానికైతే
కోయిన్సైడ్ అయినప్పుడు ప్రూవ్ చేసాం L = I ఒమేగా అని, కోయిన్సైడ్ అవ్వనప్పుడు ప్రూవ్ చేసాం L = I టెన్సర్ ఒమేగా అని. ఇంకో కాన్సెప్ట్ ఉంది, రొటేట్ అవుతున్న రిజిడ్ బాడీకి ప్రిన్సిపల్ యాక్సిస్ ఏవైతే ఉన్నాయో అవి కూడా రొటేట్ అవుతూ ఉంటే ఎలా అని, అవే యూలర్ ఈక్వేషన్స్. అక్కడ కూడా మనం ఈక్వేషన్ని డిరైవ్ చేసాం. సో దిస్ ఈజ్ సమ్వాట్ అబౌట్ ది మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అండ్ ఇనర్షియా టెన్సర్. ఐ హోప్ యూ అండర్స్టాండ్. సో మై డియర్ స్టూడెంట్ ఫ్రెండ్స్, యాక్చువల్గా నేను బీఎస్సీ ఫస్ట్ సెమిస్టర్ యొక్క ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నిటిని అప్లోడ్ చేసుకుంటూ వెళ్దాం అనుకున్నాను. బట్ కొంతమంది స్టూడెంట్స్ అడుగుతున్నారు, సార్ కంటిన్యూస్గా మీరు టాపిక్ వైజ్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తే మాకు కొంచెం హెల్ప్ఫుల్ అవుతుందని. కాబట్టి కొంచెం ఇలా ట్రై చేశాను. ఒకవేళ ఏదైనా అర్థం కాకపోతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, వీలైనంత వరకు నేను రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ.